తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి మీ ప్రతిభకు తగ్గట్టు గుర్తింపు, గౌరవాలు, పురస్కారాలు, సన్మానాలు, సత్కారాలు కూడా మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు సన్మానాలు, సత్కారాలు, ధనలాభము, మంచి పారితోషికాలు ఇవ్వడము అలాంటివన్నీ ఈరోజు మీకు జరుగుతాయి. తరువాత ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి. అనవసరమైన ఖర్చులు మీ ముంగిటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ ఖర్చులు అవసరము, ఏది కాదు అనేది మీరు బేరీజు వేసుకుని తదనుగుణంగా మీరు ఖర్చు పెట్టినట్టయితే ఉత్తరోత్తర ధన సంబంధమైన కష్ట నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉండదు. అయితే ఈ రాశి వారికి కుటుంబంలో బంధుమిత్రుల్లో ఒక చిన్న మాట పట్టింపు వల్ల కొన్ని దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి మాటను జాగ్రత్తగా వాడుకోండి. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది. విద్యార్థులకు మంచి అనువైన కాలము. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు వ్యాపార విస్తరణకు ఈరోజు అత్యంత అనుకూలమైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. దానితో పాటుగా ఉదయము ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడము లేదా వినడము చెప్పదగిన, పాటించదగిన పరిహారము. ఇది చేయడం కూడా చాలా శ్రేయస్కరము మీకు. ఎందుకు అంటే రవిగ్రహ సంబంధమైన అంటే సూర్యగ్రహ సంబంధమైన దోషాలు ఆరోగ్యపరంగా కానీ, ధనపరంగా కానీ ఏమైనా అడ్డంకులు ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము కూడా. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీరు గతంలో చేసిన కృషి ఫలించి మీకు అనుకూలంగా మారే రోజు ఈ రోజు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీకు అడ్డంకులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్రతి పనిలోనూ. మీరు ఈ రోజు చేయబోయే పనిలో అడ్డంకులు కలిగినా కానీ దాన్ని విస్మరించకుండా ముందుకు సాగండి. అయితే ఈ రోజు మీరు బుధునికి సంబంధించిన అనుగ్రహం కోసము ఒక తులసి మొక్కను మీ ప్రాంగణంలో అంటే మీ ఇంట్లో కావచ్చు, మీకు ఇంట్లో స్థలం లేకపోతే మీ ఆవరణలో కావచ్చు, అది కూడా స్థలం లేకపోతే ఏదైనా దేవాలయంలో మీ తరపు నుంచి మీ చేత్తో ఒక తులసి మొక్కను నాటినట్టయితే మీకు బుధుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలన్నీ తీరిపోయే అవకాశం కనపడుతోంది. ధనపరంగా కూడా ధనపరంగా, బుద్ధిపరంగా కూడా మీకు చక్కని అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ప్రత్యేకించి విద్యార్థులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఈ రాశి వారు చేస్తే కనుక మీ అడ్డంకులు తొలగించుకునే అవకాశము, బుధగ్రహ అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు కూడా చాలా చక్కని పరిహారము. దాంతో పాటుగా ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కనుక గణపతిని ప్రార్థన చేసుకుని మీ తరపు నుంచి ఇందాక చెప్పిన పరిహారమే తులసి మొక్క నాటి మీ సంకల్పం చెప్పుకుని తొందరగా వివాహం కావాలి, లేదా మంచి వరుడు కావాలి, లేదా వధువు కావాలి, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో అది చేసినట్టయితే కనుక మీ పని సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. ఇంటా బయట మీరు ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి సహృదయమైన మంచి వాతావరణం కనబడుతోంది. అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా విజయాన్ని చూస్తారు. ఆర్థిక పరంగా మీకు మంచి అనుకూలతలు ఉంటాయి. గతంలో ఏవైనా ఆర్థిక పరమైన నష్టాలు కనుక మీరు చవి చూసినట్టయితే ఈ రోజుతో మీకు ఆ పని అంటే ఇంకా నష్టాల జోలికి మీరు వెళ్ళే అవకాశము ఈ రోజుతో తీరిపోయింది. ఇక నుంచి మీకు అన్ని ఆర్థిక లాభాలే కనబడుతున్నాయి. కానీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించండి. అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులు అన్ని రంగాల వాళ్ళకి కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థిక పరమైన లావాదేవీల్లో మీకు అనుకూలంగా ఉండే రోజు ఈ రోజు. భూమి కొనే అవకాశము, ఇల్లు కొనే అవకాశము కనపడుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది ఈరోజు. శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు, ఇతర రంగాల వాళ్ళకి కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. దీన్ని మీరు వృధా చేసుకోకుండా ఏదైనా కొత్తగా విస్తరించాలన్నా, కొత్తగా చేయాలనుకున్నా ఈ రోజుని మీరు వినియోగించుకోండి. దానితో పాటుగా ఏదైనా దేవాలయంలో తీపి వస్తువుని మీరు దానంగా ఇవ్వండి. ఎవరికైనా పిల్లలకు పెట్టడం కానీ, దేవాలయంలో ఇవ్వడం కానీ చేయండి. దానితో పాటుగా రావి చెట్టు మొదట్లో తీపి ద్రవాన్ని అంటే నీటిలో బెల్లము కానీ, పంచదార కానీ వేసి రావి చెట్టు మొదట్లో కనుక పోసినట్టయితే అది ఉదయం పూటే సుమా, సాయంత్రం పూట కాదు.
పోసినట్టయితే కనుక ఈ రోజంతా మీకు చాలా చక్కగా జరిగిపోయే అవకాశంతో పాటుగా మీరు అనుకున్న కోరికలు తీరే అవకాశం కనపడుతోంది. ఇది ఈ పరిహారాన్ని పాటించుకుని ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారు నిర్ణయాలలో చాకచక్యంగా వ్యవహరించాలి. అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కనుక తొందరపడి నిర్ణయం తీసుకోకుండా చాలా జాగ్రత్తగా సమయస్ఫూర్తితో తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య వాతావరణం కనపడుతోంది. మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ రోజు మీకు అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ పురుషులు కానీ అందరికీ కూడా అత్యంత అనుకూలమైన కాలము, లాభదాయకమైన కాలం కాబట్టి మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, ఏ కొత్త పని స్టార్ట్ చేసినా ఈరోజు చక్కని అవకాశము. వివాహం కాని వారికి కూడా ఈరోజు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనపడుతోంది. సంతాన పరంగా కూడా మీకు సంతాన పరంగా పేరు ప్రతిష్టలు వస్తాయి. సంతానం కోరుకునే వారికి కూడా ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. దానితో పాటుగా హనుమంతుడి ఆలయం కానీ, శనీశ్వరుడి ఆలయం కానీ దర్శించి అక్కడ స్వామివారికి 5 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామికి, 19 ప్రదక్షిణాలు శనీశ్వరుడికి కనుక చేసినట్టయితే శనిగ్రహ సంబంధమైన దోషాలు ఏమైనా ఉండి మీకు అనుకూలం కాని పనులలో అనుకూలమయ్యే అవకాశము ఈ రోజు కనపడుతుంది. ఆ దిశగా మీరు ప్రయత్నం చేసి ఈ పరిహారాన్ని పాటించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు.